హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నోటికి రుచిగా. చాలా వరకు అయితే నాకు తెలిసి సొరకాయ తినరండి, కానీ మేము ఎక్కువగా తినని వాళ్ళ కోసం అయితే ఇలా చట్నీ అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇక్కడ నేనైతే పండు మిరపకాయలు తీసుకొని చట్నీ చేస్తున్నానండి. ఇప్పుడు సీజన్ కదా, పండు మిరపకాయల సీజను. ఇంట్లో ఆల్రెడీ తొక్కు పెట్టుకొని ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా చట్నీ, బాగుంటుంది. ఇంకప్పుడు ఆ తొక్కు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా నేను వేయించుకుంటున్నాను కదా, అలా వేయించుకోకుండా ఆ తొక్కుని మనం నెక్స్ట్ సొరకాయని వేయించుకొని అప్పుడు మిక్సీ పట్టేసుకొని చట్నీ తాలింపు పెట్టుకోవడం అండి. అలా అయినా బాగుంటుంది. ఒకవేళ ఫ్రెష్గా మిరపకాయలు ఉంటే అప్పటికప్పుడే ఇలా పండు మిరపకాయలన్నీ వేయించుకొని బాగా ఆయిల్లో ఎల్లిపాయ కూడా వేయించుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనం సొరకాయను కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం బాగా మగ్గబెట్టుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకొని అయితే మిక్సీ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నోటికి ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నాకైతే మీకు ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఎందుకంటే నాకు ఇలా చట్నీ ఉంటుందని తెలియదు. మేము అసలు సొరకాయ తినము, నేనైనా మా పిల్లలైనా మా వారైనా. కానీ ఫస్ట్ టైం నాకు మా తోటి కోడలు, అంటే మా పెద్ద మావయ్య గారి వాళ్ళ కోడలైతే ఈ చట్నీ చేసుకొచ్చింది ఒకరోజు. బాగుందని చెప్పేసి నిన్న సొరకాయ మా పేషెంట్స్ ఇలానే చూయించుకోవడానికి వస్తారా, మాదైతే క్లినిక్ అండి, చూయించుకోవడానికి వస్తారు కదా, ఇంటి దగ్గర ఇలానే కాయలు కానీ ఇలాతో ఆకుకూరలు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. చెట్లు కాస్తాయి కదా, పల్లెటూరు కదా, తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంక నేను ఎవరో సొరకాయ ఇచ్చారంట, బాగుందండి లేతకాయ. ఇంకందుకనే ఈ చట్నీ ఎలా చేయాలని అక్కకు ఫోన్ చేసి అడిగితే చెప్పింది, చేశాను. చాలా బాగుంది. మీరు కనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూస్తున్నాను కదా, అదే ప్రాసెస్లో చేయండి. పండు మిరపకాయ తొక్కుంటే తొక్కుతైనా చేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా మధ్యలో అయితే మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూడండి. చట్నీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను, కొత్తగా కూడా చేస్తాను. ప్లీజ్ అండి, సపోర్ట్ అయితే చేయండి నన్ను. వేడి వేడి అన్నంలోకి చట్నీ అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుందండి. తప్పనిసరిగా వీడియోని అయితే మొత్తం చూసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you.